Okay, next one. A physical quantity P is related to 4 observables A, B, C and D. So A, B, C and D వీటి మీద ఆధారపడి ఉంది మన P అనే ఫిజికల్ క్వాంటిటీ. ఎలా ఉందంటే P is equal to square root of AB d power alpha by root C. So where alpha is constant, then the percentage errors in A, B, C and D are 0.5%. ఒక్కొక్క అబ్జర్వబుల్లో పర్సెంటేజ్ ఎర్రర్ అనేది 0.5%గా A, B, C and D అన్నిటిలో ఆ విధంగా ఇచ్చారు ఇన్ ఈచ్. ఇఫ్ ద పర్సెంటేజ్ ఎర్రర్ ఇన్ P ఈజ్ 2%. సో ఈ P అనే ఫిజికల్ క్వాంటిటీలో పర్సెంటేజ్ ఎర్రర్ 2% అయితే ఆల్ఫా వాల్యూ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో ముందుగా ఇచ్చినటువంటి ఫార్ములా మనం తీసుకున్నట్లయితే రూట్ ఏ అంటే A పవర్ 1/2, రూట్ B అంటే B పవర్ 1/2, సో D పవర్ ఆల్ఫా, డినామినేటర్లో రూట్ C ఉంది, C పవర్ 1/2. సో అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ పర్సెంటేజ్ ఎర్రర్స్ని మనం ఎలా తీసుకుంటాము, Pలో పర్సెంటేజ్ ఎర్రర్ అంటే డెల్టా P/P ఇంటూ 100. సో ఈ రైట్ సైడ్ ఈ వేరియబుల్స్ అనేవి ఈ అబ్జర్వబుల్స్ ఎలాంటి రిలేషన్స్లో ఉన్నా కానీ వీటి పర్సెంటేజ్ ఎర్రర్స్ అన్నిటిని కూడా మనం యాడ్ చేసుకుంటాము. ఏలో ఉన్నటువంటి పర్సెంటేజ్ ఎర్రర్ డెల్టా A/A ఇంటూ 100. సో అట్ ద సేమ్ టైం ఈ ఏ అనే దానికి పవర్ ఉంది కాబట్టి ఆ పవర్ని మనం ఇట్లా ముందు రాసుకోవాల్సి ఉంటుంది, 1/2 ఇంటూ డెల్టా A/A ఇంటూ 100. అట్లానే బీకి కూడా పవర్ ఉంది, సో ఆ పవర్ కూడా ముందుకు వచ్చేస్తుంది, 1/2 ఇంటూ డెల్టా B/B ఇంటూ 100. అట్లానే D పవర్ ఆల్ఫా ఉంది, సో ఆ పవర్ కూడా ముందుకు వచ్చేసింది, ఆల్ఫా ఇంటూ Dలో పర్సెంటేజ్ ఎర్రర్ అంటే డెల్టా D/D ఇంటూ 100. అట్లానే C పవర్ 1/2, సో అక్కడ కూడా పవర్ 1/2 ముందుకు వచ్చేస్తుంది, Cలో పర్సెంటేజ్ ఎర్రర్ డెల్టా C/C ఇంటూ 100. ఓకే, సో ప్రతి అబ్జర్వబుల్లో పర్సెంటేజ్ ఎర్రర్ 0.5 అంటే 1/2. సో 1/2 పర్సెంటేజ్ ఎర్రర్ ఇన్ ఏ అది కూడా 1/2గానే ఇచ్చారు, ప్లస్ 1/2 పర్సెంటేజ్ ఎర్రర్ ఇన్ బి అది కూడా 1/2నే, 0.5 దట్ మీన్స్ 1/2. సో ఆల్ఫా ఇంటూ పర్సెంటేజ్ ఎర్రర్ ఇన్ డి it is also 1/2, 1/2 into percentage error in C it is also 1/2. percentage error in Pలో percentage error అనేది 2%గా ఇచ్చారు. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో 2 is equal to 1/4 plus 1/4 plus alpha by 2 plus 1/4. సో 1/2 ఇంటూ 1/2 1/4, 1/4 ఆల్ఫా బై 2 1/4. సో ఈ 3 1/4 యాడ్ చేసుకుంటే 3/4 వచ్చేస్తుంది. ఆ 3/4 లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే -3/4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బై 2. ఎల్సిఎం తీసుకుంటే 4 2 8 -3 అంటే 5/4. 5/4 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బై 2. 2 1 2 2 క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్లీ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 5/2. Okay, that is the answer. Therefore option A.